భారతదేశంలో బ్రహ్మాండమైన కాయగూరగా ఏదైనా ఉంది అంటే బూడిద గుమ్మడికాయగా చెప్పవచ్చు. ఈరోజు మనము బాగా గమనించినట్టయితే పరిస్థితులను భారతదేశంలో సకల రాష్ట్రాలతో సహా బూడిద గుమ్మడికాయని తమ జీవిత కాలంలో దీని ఆహార భాగంలో చేర్చుకొని తింటా ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ బూడిద గుమ్మడికాయని తినరు చాలా మంది ప్రజలు. కానీ బూడిద గుమ్మడికాయల ఔషధ గుణాలను మనం పరిశీలించినట్టయితే అమోఘమైన అద్భుతమైన ఔషధ గుణాలు బూడిద గుమ్మడికాయలో ఉంటాయి. ఈరోజు తెలంగాణ సమాజము ఒకసారి తెలంగాణ సమాజాన్ని మనము గమనించినట్టయితే ఇక్కడ మన పైన పరిపాలించిన వాళ్ళు మనకు ఆహార పద్ధతులకు బదులు కావో పియో ఏష్ కరో అనే ఒక దాన్ని మనకు నేర్పించినందుకు మనం ఆహార వంటకాల్లో భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం వెనుకబడి ఉన్నామని చెప్పవచ్చు. మన దగ్గర చాలా తక్కువ శాతంలో మంచి ఆహార ఉత్పత్తులను తినేవారు చాలా తక్కువ. కాబట్టి దయచేసి ఇకనైనా కూడా ఈరోజు మనకు యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిలో ఆహారానికి సంబంధించిన ఆహార పదార్థాలను గమనిస్తూ ఏ ఆహార పదార్థాలను మనం తీసుకోవాలి, వాటి వల్ల జరిగే లాభాలను అన్నింటినీ కూడా సమాజం బాగా గుర్తించి రేపటి తరం పిల్లలకు వాటిని ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు బూడిద గుమ్మడికాయని మనం పరిశీలించినట్టయితే దయచేసి బూడిద గుమ్మడికాయ ప్రతి ఇంటిల్లి పాది తినాలి. అయితే బూడిద గుమ్మడికాయని మీరు కూరగా వండుకొని తినొచ్చు, దాంతో చారు చేసుకోవచ్చు, ఇతరత్ర అన్ని దానికి సంబంధించిన ఆహారం అంటే కమ్మనైన ఆహార పదార్థాలన్నీ తీసుకొని తినండి. దాంతోపాటు మనం గమనించినట్టయితే బూడిద గుమ్మడికాయలోని గింజలు ఉంటాయన్నమాట. ఆ గింజలను కూడా మీరు ఇట్లాగా వేడి చేయాలి. ఈ గింజలను ఇలా వేడి చేసి దీని లోపల అంటే గింజ లోపల ఉండే పప్పుని మనం తీసుకోవాలి. దయచేసి మీరు షాప్స్లో మాత్రం కొనొద్దు. బూడిద గుమ్మడికాయ లోపల గింజలని అమ్ముతూ ఉంటారు, వాటిని కొనకండి. బూడిద గుమ్మడికాయని కొనండి, దాంట్లో ఉన్న గింజలను ఒలుచుకోండి, ఎండకి పెట్టండి, అంటే ఆరబెట్టుకోండి. ఇట్లా గింజలను తీసుకొని మీకు కావాల్సిన గింజల లోపల పప్పుని ఒలుచుకోండి. అంటే ఇలా నోటి కింద పెట్టుకొని ఇట్లా కొరికి దీన్ని ఒలుచుకోవచ్చు. అంటే ఒలుచుకున్న తర్వాత దీన్ని గుణాలను మనం గమనించినట్టయితే ఔషధ గుణాలను మనం గమనించినట్టయితే శరీరానికి చలువ చేస్తుంది బాగా. అయితే మేహ శాంతిని అంటే మూత్రం ద్వారా వెళ్ళే సకల రోగాలను పోగొడుతుంది. శరీరానికి విపరీతమైన బలవర్ధకం, శరీరం లోపల అంటే ఇంత చెప్పలేనంత ధాతు పుష్టి, మగవాళ్ళకి విపరీతమైన వీర్య వృద్ధి, అంటే ఇట్లాంటి అమోఘమైన అద్భుతమైన లక్షణాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి బూడిద గుమ్మడికాయ గింజలని మీరు స్వీట్గా కానీ లేదా పాయసంగా కానీ మీరు పాలు నెయ్యి చేర్చి మీరు ఇంకేదైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు దాంట్లో ఈ గింజల యొక్క పలుకులు వేసి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి తిన్నట్టయితే మీకు దాని యొక్క మాధుర్యం ఎంత అమోఘంగా ఉంటుందంటే చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దయచేసి బూడిద గుమ్మడికాయని కూడా మీ నిత్య జీవితంలో చేర్చండి, మహా అద్భుతమైన ఔషధ గుణాలను పొందండి అని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు, షాద్నగర్, మీ పృథ్వీరాజ్.